ఈరోజు అనగా మే 13వ తారీఖు మన ఆంధ్రప్రదేశ్లో ఓట్ల పండగ జాతర కాబోతూ ఉంది. దానిలో భాగంగా మన శాతవాహన కళాశాల యందు చక్కగా అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడే అలాగే ఇక్కడికి వచ్చిన వాకర్స్ని కానీ ఇక్కడున్న సభ్యులను కానీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఓటు ఎందుకు వేయాలి, ఈ ఓటు విలువ ఏంటి అనే విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ చెప్పండి, ఓటు యొక్క ఎందుకు వేయాలి, అసలు రేపు మే 13వ తారీఖు ప్రజలు అసలు ఏం చేయాలనే విషయాన్ని క్లుప్తంగా మన భారతీయ టీవీ ప్రేక్షకుల కోసం తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. ప్రపంచంలోనే భారతదేశం పెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పి మనం అనుకుంటాం. ఈ ప్రజాస్వామ్య దేశం అని చెప్పి ఎప్పుడు మనకి పూర్తవుతుంది, ఎప్పుడు దానికి పరిపూర్ణత వస్తుంది? ఆ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకున్న తర్వాత అతను పరిపాలించే తీరును బట్టే ప్రజాస్వామ్యం ఉంటుంది. ఆ ప్రజాస్వామ్యం సరైన ప్రజాస్వామ్యం నడపాలంటే ప్రజలు ముందుకొచ్చి ఓటు వేస్తాను కదా సరైన ప్రజాస్వామ్యం దక్కేది. ఓటు అనేది మనం ఎంత విలువనివ్వాల్సిన అవసరం ఉందంటే భవిష్యత్తులో 5 సంవత్సరాల వరకు మన జీవితాలు, మన పిల్లల జీవితాలు, మన దేశ అభివృద్ధి ఇవన్నీ కూడా ఆ ఓటు మీద ఆధారపడుతున్నాయి అనేది ఒక్క విషయాన్ని గమనించాలి ప్రతి వాళ్ళు కూడా. ఈ ఓటు అనేది మనం ఒక్కళ్ళం కాకుండా మనకున్న తోటి పాలనను కూడా తీసుకొచ్చి ఆ ఓటుని వినియోగించేలాగా చేయగలిగితే ఇంతకు మించిన సేవా కార్యక్రమం అనేది వేరేది ఉండదన్నమాట. ఇవన్నీ కూడా ఏంటంటే ముఖ్యంగా యువత ఈ ఓటింగ్లో పాల్గొని యువత కనుక చేస్తే కనుక వాళ్ళ భవిష్యత్ తరాలన్నీ కూడా వాళ్ళు ఒక మంచి ఉద్యోగం చేయాలన్నా, వాళ్ళు దేశం అభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వాలన్నా కూడా ఈ ఓటునే ఆధారం చేసుకుని ఉంటుంది. కాబట్టి తెలుసుకోవాలి, ప్రభుత్వం అనేక రకాలుగా ఈసీ ఎంత కష్టపడుతుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ రోజున ప్రయాసాలు కోర్చి షామ్యానాలు ఏర్పాటు చేసి, కూలర్లు ఏర్పాటు చేసి, పెద్దవాళ్ళకి వృద్ధులకి ఇంటి దగ్గర ఓటు చేసి ఇన్ని వసతులు ఏర్పాటు చేసినా కూడా మీరు ఓటుని దాన్ని విలువ లేకుండా ఇంట్లో ఉండి దాన్ని టీవీ చూడటానికో లేకపోతే రెస్టారెంట్లకు వెళ్ళటానికో వినియోగించుకోకుండా మీరు ఓటుని వేయాల్సిన అవసరం ఎంత ఉందనేది ఆలోచించుకోండి కనీసం. ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు చూస్తున్న వాతావరణాన్ని బట్టి ప్రజలందరూ కూడా ముందుకు వస్తున్న వాతావరణం కనబడుతుంది. ఈ రోజున ఉన్నటువంటి తెలంగాణలో ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్కి బయలుదేరి ఓటు వేయడానికి సిద్ధపడుతున్నారు అంటే కనుక నాకు చైతన్యం ఓటర్లో వచ్చిందని ఖచ్చితంగా కనబడుతుంది. ప్రభుత్వం చేసిన ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతున్నాయని చెప్పి అర్థమవుతుంది. ఇవన్నీ కూడా మనకి రేపొద్దున ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఓటింగు తుది విడత జరిగే ఎన్నికలకి స్ఫూర్తి కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.